నీ పాపం నీకు తెలీదా? నీ మీద నిలిచి ఉన్న పాపం ఏంటి? కీర్తన 51:3 భక్తుడు అంటాడు, కీర్తన గ్రంథం 51:3 భక్తుడు అంటాడు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. ఆ మాట అందరికీ చదువుకుందాం, స్క్రీన్ మీద చూడండి. నా అతిక్రమములు, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట. మరలా సాధ్యమైనంత వరకు నేను భక్తిగానే ఉన్నాను, యథార్థంగా ఉన్నాను. నటించొద్దు, డ్రామా వేయొద్దు. భ్రష్టుడు అయిపోయావు, నీ నోటికి ఏమొస్తుందో తెలవట్లేదు. నీ ఆధ్యాత్మిక జీవితం ఎంత పతనం అయిపోయిందో నీకు అర్థం అవ్వట్లేదు. సాతాను ఖడ్గం పాలైపోయావు. దేవుని మహోగ్రత చల్లారాలనుకుంటే నీ మీద నిలిచి ఉన్న పాపం ఏంటో నీకు తెలుసు. కీర్తనకారుడు అంటాడు, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నది, నా దోషం, నా పాపం ఎల్లప్పుడు. నువ్వెంత గర్వాంతురాలువో నీకు తెలియదా? నీ హృదయంలో దేవుడు లేడన్న సంగతి నీకు తెలీదా? నువ్వు మనసిప్పి దేవుని వాక్యానికి లోబడబడిన సంగతి నీకు తెలియదా? నీ అతిక్రమం నీకు తెలుసు, నా అతిక్రమం నాకు తెలుసు. నీ మీద నా మీద నిలిచి ఉన్న పాపం ఏంటో దాన్ని ఎరిగి మనం పశ్చాత్తాపడాలి. ఈ మొదటి నెల మొదటి ఆదివారం దినాన పశ్చాత్తాపడాలి. అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మొదటి నెల మొదటి ఆదివారం దినాన, మొదటి పునరుద్ధాన దినాన నువ్వు బలిపీఠం యొద్ద నీ అర్పణ అర్పించడానికి ముందుగానే నువ్వు దేవునితో సమాధానపడు. బలిపీఠం దగ్గరకు వచ్చి నీ అర్పణ అర్పించడానికి ముందుగానే, మోకాల్లోని ప్రార్థించడానికి ముందుగానే, కానుక సమర్పణ చేయటానికి ముందుగానే నీ దేవునితో సమాధానపడమని ప్రభుపేట మనం చేస్తున్నాను. అదే యేసు ప్రభు వారు చెప్పారు. ప్రభు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5:24 నువ్వు బలిపీఠం యొద్దకు నీ అర్పణ తేక మునిపే నువ్వు దేవునితో, మనుషులతో సమాధానపడు. ఏ విషయాల్లో దేవునికి దూరం అయ్యావో దేవునితో సమాధానపడు. ఏ విషయాల్లో వాక్యానుసారంగా లోబడకుండా దైవ సేవకులకు వ్యతిరేకంగా నడిచావో దైవజనులతో సమాధానపడు. ఏ విషయాల్లో వాక్యానుసారంగా కాకుండా దేవుని ఉపదేశానుసారంగా మనుషులకు వ్యతిరేకంగా పనిచేసేవో మనుషులతో సమాధానపడు. నీ మీద నిలిచి ఉన్న పాపం నీకు తెలుసు. వాక్యానికి విరుద్ధంగా ఏ మనుషులతోనూ సమాధానపడలేదు. వాక్యానికి విరుద్ధంగా ఎంతమందితో ఘర్షణ పెట్టుకున్నావు? నీ పాపం ఎంతవరకు, నీ దోషం ఎంతవరకు ఉంది ఆ వ్యక్తి విషయంలో? దేవుని విషయంలో చేసిన వాటికి దేవునితో సమాధానపడు. యాజకుల విషయంలో చేసిన వాటికి యాజకులతో సమాధానపడు. మనుషులకు వ్యతిరేకంగా నువ్వు చేశావు, వాళ్ళ కుటుంబం విచ్ఛిన్నమైపోవడం కారణం నువ్వే, వాళ్ళ బ్రతుకుల్లో సమస్య రావడం గల కారణం నీవే, అక్కడ సమస్య రేగడానికి గల కారణం నీవే. వారి దగ్గరికి వెళ్ళి సమాధానపడు. నీ ఇంట్లో అతిక్రమం ఉంచుకోవద్దు. ఎంతమంది జీవితాల్లో నువ్వు సమస్యకు కారణమయ్యావో ఆ మనుషులతో సమాధానపడు. యాజకత్వం చేస్తున్న దైవ సేవకునికి విరోధంగా చేస్తున్న వాటితో దైవ సేవకునితో సమాధానపడు. దేవునికి వ్యతిరేకంగా చేసిన వాటితో దేవునితో సమాధానపడు. బలిపీఠం యొద్ద నీ అర్పణ అర్పించకమునిపే, అర్పణ అంటే కానుక మాత్రమే కాదు, నీ హృదయాన్ని కుమ్మరించకమునిపే ఈ మార్పు నీలో రావాలి. నీ మీద నిలిచి ఉన్న పాపం ఏంటో నీకు తెలుసు బిడ్డ. ఒక దైవజనుడు అంటాడు, 2 సెకండ్స్ నేను భూత బొమ్మలు చూడటం కంటే, అశ్లీలతో కూడిన బొమ్మలు చూడటం కంటే 100 రకాల రోగాలు నా శరీరంలో ఉండటం మేలన్నాడు. ఒక దైవజనుడు ఇచ్చిన స్టేట్మెంట్ అనేది. ఒక్క పాపపు తలంపు నాలో ఉండటం కంటే 100 రోగాలు నాలో ఉండటం బెటర్ అన్నాడు. ఆ మాట విన్నప్పుడు నేను మోకాళ్ళ మీద ఏడ్చాను. ఒక దైవజనుడు ఇచ్చిన స్టేట్మెంట్ అది. నాలో ఒక పాప స్వభావాన్ని నేను జయించలేనప్పుడు 10,000 రోగాలు నాలో ఉండటం బెటర్ అన్నాడు. నా పాప స్వభావాన్ని జయించలేనప్పుడు ఈ 10,000 రోగాల నుండి స్వస్థత పొందినా నాకు లాభం లేదన్నాడు.
యవనస్తుడా, నీ సెల్ ఫోన్ దేనికి వాడుతున్నావు? నీ సెల్ ఫోన్ ఎంత అసభ్యంగా వాడుతున్నావు? నీలో 2 నిమిషాలు చాలు, 2 సెకండ్స్ నువ్వు చూస్తున్న బూత్ ఫిలిమ్స్, నీ అపవిత్రమైన కార్యాలు, నీలో నిలిచి ఉన్న దౌర్భాగ్యమైన క్రియలు, తల్లిదండ్రులకు తెలియకుండా చేస్తున్న స్టార్టింగ్స్, నీ భర్తను మోసం చేస్తున్న విధానం బయటపడి నీ రంగు బయటపడక మునిపే, నీ కుటుంబంలో విచ్ఛిన్నత కాక మునిపే బిడ్డ ఈ శుభదినం సరిచేయబడాలి. అందుకే దేవుడు నిన్ను ఇక్కడ ఉంచాడు. ఈరోజు ఆరాధనలో ఈ జీవితం సరిచేయబడాలి. నీలో నిలిచి ఉన్న పాపం ఏంటో నువ్వు గ్రహించాలి. పిల్లలారా, నీకు ఆరోగ్యం ఉన్న ఆరోగ్యం కన్నా హృదయంలో ఉన్న పాపపు తలంపు పోవాలి. ఒకవేళ ఆరోగ్యం ఉండి హృదయంలో చిన్న పాపపు తలంపు చేయించలేకపోయినా ఆరోగ్యం వల్ల ఉపయోగం లేదన్నాడు అదే వచనుడు. అది ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చాడండి. నాలో ఒక పాపపు తలంపు ఉండి ఉండటం కంటే ఆ పాపపు తలంపును జయించటానికి 1000 రోగాలు నాలో ఉంటే బెటర్ అన్నాడు. ఈ 1000 రోగాలు నాలో ఉంటే ఆ పాపపు స్వభావాన్ని జయిస్తా అన్నాడు. ఈ అభిషేకం నీకుందా? ఈ కృప నీకుందా? ఇలాంటి సమర్పణ ఉందా? నీ అతిక్రమం నీకు తెలిసే ఉంది. కీర్తనలో 51:3 నా అతిక్రమం నాకు తెలిసే ఉంది, అది ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది. మరి నీ మీద నిలిచి ఉన్న పాపం అంటే ఒప్పుకుంటావా? ఎందుకు ఆ మహోగ్రత? మహోగ్రత నేనేం లేదండి. సాతాను సరిలోకి వెళ్ళిపోతున్నావు, నీవు బందీలోకి వెళ్ళిపోతున్నావు, సాతాను దుష్టుని ఖడ్గం పాలైపోతున్నావు, నీ హృదయం మూసేసావు. దేవుడు లేడు. నిజంగా చెప్పు, ఆహాసువు కాదా నీవు? దేవుని మందిరాన్ని మూసివేసిన ఆహాసువు కాదా? దేవుడు నీలో ఉన్నాడా? మీ దేహములో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాయి. మరి ఎందుకు మూసేసావు దేవుడు రాకుండా? ఏ పరిశుద్ధ ఉపకరణాలే? బలిపీఠం ఏది? సమర్పణ ఏది? నువ్వు చేసుకున్న సమర్పణ ఏది? లోకంతో రాజీ పడిపోయావు. దీపస్తంభం ఏది? పరిశుద్ధాత్మ నిబద్ధత ఏది? సన్నిధి బల్ల ఏది? ఆది అపోస్తలుల ఉపదేశక్రమం ఏది? ధూపవేదిక ఏది? ప్రార్థన జీవితం ఏది? అన్ని ముక్కలు చెక్కలు చేసేసావు. ఏమీ లేవు. ఆహాజు నువ్వు మొత్తం ముక్కలు చేసేసావు. ఈ దుస్థితిని చూశాడు హిజ్కియా. దాన్ని సరిచేయటానికి, ఒక ఉజ్జీవాన్ని తేపటానికి దేవుడు హిజ్కియాను వాడుకున్నాడు. స్తోత్రం చెప్పండి.